హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చి టమోటా రసం అండి. చాలా చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ చెప్తాను ఎలా చేసుకోవాలో ఏంటో. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో టాపిక్లోకి వెళ్తే, కందిపప్పు ఒక 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, ఇవన్నీ కలిపి ఒక ప్యాన్లో వేసి ఒక 1 మినిట్ అండి ఫ్రై చేసుకోవాలి. కొంచెం తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత చిన్నులపాయలు కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 4 టమోటాలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మొత్తం కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని ఒక స్టెయినర్లో వేసి వడకట్టుకొని ఆ పల్ప్ అంతా పోతుంది, పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని 1 లీటర్ వాటర్ వేయాలి. లీటర్ వాటర్ వేసిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్ కూడా ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూను రాక్ సాల్ట్ వేసుకోవాలి. కారం వేసుకున్నాక 1 స్పూను, తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం చారు అనేది మరగనివ్వాలన్నమాట. చారు అనేది కొంచెం కాగిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, మొత్తం ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కందిపప్పు ఇవన్నీ వేసి మనం పైన పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని చారు కాగినాక మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం చారు అనేది కాగనివ్వాలి. ఈ లోపల పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి తిరుమత గింజలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి, 2 చిన్నులపాయలు కూడా వేసుకోండి, పోపులో బాగుంటుంది. చిన్నులపాయలు కూడా వేసుకొని పోపు మొత్తం ఇలా వేగిన తర్వాత రసంలో వేసి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి రసం కొంచెం కాగనివ్వండి. సో రసం రెడీ.